అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవరైనా కూడా తినచ్చు. అండ్ ఇది బాగా బెనిఫిట్ చేసేది ఎవరికి అంటే మాత్రం చిన్నపిల్లలకి, లేడీస్‌కి. అంటే 2 ఇయర్స్ దాటిన ఆడపిల్లల నుంచి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు తిన్నా కూడా దీనివల్ల అడ్వాంటేజెసే ఉంటాయి గానీ డిసడ్వాంటేజెస్ ఉండవు. కానీ మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మీకు అన్ని నట్స్ పడతాయి. అండ్ మీరు డయాబెటిక్ కాదు అనుకుంటే ఈ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హార్మోనల్ చేంజెస్ అనేది ఆడవాళ్ళని బాగా ఇంపాక్ట్ చేసేది. ఈ మధ్య కాలంలో 10 ఇయర్స్ లోపు ఉన్న పిల్లల్లో కూడా హార్మోనల్ చేంజెస్ అనేవి మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. బాడీలో హార్మోన్స్ చేంజ్ అయ్యాయి అన్న వెంటనే మనకి ఒక ట్రిగ్గర్ ఆర్ అలర్ట్ లాగా మనకి కనపడేది మాత్రం మన జుట్టు, స్కిన్, అలానే కళ్ళు. ఎంత స్ట్రాంగ్ హెయిర్ అయినా అవ్వనివ్వండి ఖచ్చితంగా రాలిపోవడం మొదలు పెడుతుంది. అలానే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అక్కర్లేకుండానే గిఫ్ట్ వచ్చేస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఎంత చిన్న ఏజ్లో కూడా ఉన్న స్కిన్ వ్రింకిల్స్ వచ్చేయడం మొదలు పెడతాయి. అంటే ముడతలు పడిపోతూ ఉంటుంది. అలాంటి వాటికన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే ఈ రెసిపీ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు డయాబెటిక్ ఫ్రెండ్లీ కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు అన్ని నట్స్ పడతాయి అంటే ఈ లడ్డూని హ్యాపీగా ట్రై చేయొచ్చు. హార్మోనల్ చేంజెస్కి మెయిన్ రీజన్ స్ట్రెస్ వద్దన్నా కూడా మన చుట్టూనే తిరుగుతాను, నీ బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటానని చెప్పి మనతోనే ఉంటుంది. అడగకుండానే చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తుంది మనకి. మన బాడీ ఖచ్చితంగా తీసుకోవాలి. మన బాడీ వాటిని తట్టుకోవాలి అంటే చాలా రకాల నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ మనం తినాలి. కానీ అవన్నీ మన చేతితో మన నోట్లో వేసుకోవడం ఆడవాళ్ళకి చాలా కష్టం. కాబట్టి ఈ రెసిపీ హెల్ప్ చేస్తుంది. నేను ఇక్కడ 1/2 కప్పు బాదం తీసుకున్నాను. బాదామ్స్ నాకు 61 గ్రామ్స్ వచ్చింది వెయిట్. వాల్నట్స్ 3/4 కప్పు తీసుకున్నాను. వాల్నట్స్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి 3/4 కప్ తీసుకున్నాను. కానీ వెయిట్లో రెండు కూడా సేమ్. 3/4 కప్ వాల్నట్స్ ఈక్వల్స్ టు 1/2 కప్ ఆఫ్ బాదం నాకు వచ్చాయి. తర్వాత నేను 3 యాలకులు తీసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ మంచిగా రావడానికి ఇలాచి. అలానే ఖర్జూరాలు 10 తీసుకున్నాను. ఇవి సీడ్లెస్. షుగర్ ఫ్రీ రెసిపీ అని నేను చెప్పడం లేదు కానీ న్యాచురల్ షుగర్స్ మాత్రమే ఉన్నాయి. రిఫైన్డ్ షుగరు, బెల్లము వాడలేదు. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకొక డజన్ ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నాను. నట్స్ అన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం కోసం ఒక రోల్లో వేసి దంచేసాను. కావాలంటే మీరు సిజర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. నట్స్ ఎందుకు కట్ చేస్తున్నాను అంటే త్వరగా వేగుతాయి, మిక్సీ బ్లెండర్ కూడా పాడవకుండా ఉంటుందని చెప్పి. అలానే ఖర్జూరం కూడా కట్ చేశాను. ఇప్పుడు కట్ చేసుకున్న నట్స్, ఖర్జూరం అంతా కలిపి ఒక ప్యాన్లోకి యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుని కూడా వేయించుకోవచ్చు. కొంచెం నట్స్ వేడెక్కేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే నట్స్ కంప్లీట్గా వేడెక్కాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసేసుకోవడమే. నేను ఎందుకు నెయ్యి యాడ్ చేయలేదు అంటే మనం మిక్సీని పల్స్ మోడ్లో తిప్పుతా ఉన్నప్పుడు ఆల్రెడీ నట్స్, సీడ్స్లోంచి న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అవి బయటకు వచ్చి అవే బైండింగ్కి హెల్ప్ అవుతాయి. కావాలనుకుంటే మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ అసలు. ఎప్పుడైతే ఫైన్ పౌడర్ అయిపోయిందో అప్పుడు దాన్ని మనం లడ్డూల కింద చుట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ 15 లడ్డూస్ వచ్చాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్ని సైజ్ లడ్డూ చుట్టుకున్నాను కాబట్టి. మేము ఫ్యామిలీ ఆఫ్ 3 కాబట్టి మండే టు ఫ్రైడే ఒక్కొక్కరు ఒక్కో లడ్డూ తిన్నా కూడా మాకు ఈ 5 డేస్కి 15 లడ్డూస్ సరిపోతాయి. అదే మీకు ఫ్యామిలీ పెద్దది అంటే పెంచుకోండి. ఆడవాళ్ళు ఫస్ట్ మీరు తినడం నేర్చుకుని తర్వాత ఫ్యామిలీకి పట్టడం నేర్చుకుంటేనే మీరు హెల్దీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అనలేదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అప్పుడే ఫ్యామిలీ అంతా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అగైన్ మళ్ళీ గుర్తు చేసుకోండి, మీకు ఏ నట్ట పడదన్నా కూడా దాన్ని రీప్లేస్ చేసుకోండి. అండ్ మీకు ఇవన్నీ పడతాయి అంటే మాత్రం ఈ రెసిపీని హ్యాపీగా ట్రై చేయండి. ట్రై చేశాక కూడా ప్యాచ్ చేసుకోవడం మర్చిపోకండి.